హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ కుక్ బుక్. ఈరోజు కుక్ బుక్లో నుండి స్పాంజ్ కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మైక్రోవేవ్ ఓవెన్ లేకున్నా, వెనీలా ఎసెన్స్ లేకున్నా అన్నీ ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే ఈ కేక్ని ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చు. కేక్ తయారు చేసుకోవడానికి 1 కప్పు మైదా పిండి, 1/2 కప్పు పంచదార, 3 కోడిగుడ్లు, 1 టీ గ్లాస్ పాలు, 1 టీ గ్లాస్ మంచి నూనె, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, 2 యాలకులు తీసుకోవాలి. పంచదారను మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పొడి చేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న పంచదార, మైదా పిండి, 1 చిన్న టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 1 చిన్న టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకుని జల్లించుకోవాలి. కోడిగుడ్లని మిక్సీ జార్లో వేసుకుని స్మూత్గా అయ్యేలా బ్లెండ్ చేసుకోవాలి. జల్లించుకున్న తర్వాత యాలకులను ఇలా పొడి చేసుకుని వేసుకోవాలి. వెనీలా ఎసెన్స్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు. తర్వాత మనం మిక్సీ పట్టుకున్నటువంటి గుడ్ల మిశ్రమాన్ని కూడా ఇందులో వేసుకోవాలి. తర్వాత పాలు, మంచి నూనె కూడా వేసుకుని మిక్స్ చేసుకోవాలి. పిండి మిశ్రమాన్ని అంతటినీ కూడా ఈ విధంగా కలుపుకోవాలి. కేక్ టిన్నుని కానీ లేదంటే దలసరిగా ఉండేటువంటి ఏదైనా ఒక పాత్రను తీసుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుని గిన్నెంతా కూడా స్ప్రెడ్ చేసుకోండి. ఇందులో కొద్దిగా మైదా పిండి వేసుకుని గిన్నె అంతా అంటుకునేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ అయినా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న మిశ్రమాన్ని అంతా కూడా ఇందులో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. పిండి అంతా కూడా గిన్నెలో వేసుకున్న తర్వాత 1-2-3 సార్లు ఇలా కొట్టండి. గాలి బుడగలు ఏమన్నా ఉంటే ఇందులో పోతాయి. స్టవ్ ఆన్ చేసుకుని దలసరిగా ఉండేటువంటి ఒక గిన్నెని పెట్టుకుని అందులో ఇటువంటి స్టాండ్ ఒకటి పెట్టుకోండి. పెట్టుకున్నాక మనం కేక్ మిశ్రమాన్ని వేసుకున్నటువంటి గిన్నెని ఇందులో పెట్టుకోవాలి. ఇప్పుడు దీని మీద ఒక మూత పెట్టుకుని ఒక 30 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. 30 నిమిషాలు అయిందండి. ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూద్దాం. కేక్ అయితే 30 నిమిషాలకి ఈ విధంగా వచ్చింది. ఒక చాక్ పెట్టుకుని మధ్యలో ఇలా దింపి చూస్తే ఏమీ అంటుకోకుండా వస్తే ఉడికినట్టు, లేదంటే ఇంకొద్దిసేపు స్టవ్ మీద ఉంచాలి. చూడండి, ఇక్కడ కొంచెం లైట్గా చాక్ అంటుకుంది కాబట్టి ఇంకొద్దిసేపు కేక్ని ఉడకనివ్వాలి. ఒక 10 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే కేక్ ఇలా బేక్ అయింది. ఇప్పుడు ఇందులో మళ్ళీ చాక్ పెట్టి గుచ్చుకుంటే అంత క్లీన్గా వచ్చింది, ఏమీ కూడా అంటుకోలేదు. చూడండి, చాలా క్లీన్గా వచ్చింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కేక్ని ఇందులో ఉంచకుండా వెంటనే బయటికి తీసేయాలి, లేదంటే కేక్ గొయ్యిలా తయారైపోతుంది. కేక్ గిన్నెని బయటికి తీసుకున్న తర్వాత దీని మీద ఒక తడి క్లాత్ని కప్పి కొద్దిసేపు చల్లారనివ్వాలి. 10 నిమిషాల తర్వాత ఈ కేక్ అయితే ఇలా చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని చాక్ తోటి చుట్టూరు కూడా ఇలాగా కట్ చేసుకోవాలి. ఎడ్జెస్ని కట్ చేసుకుని ఒక ప్లేట్లోకి తిప్పుకోవాలి. ఇప్పుడు దీని మీద ఒక ప్లేట్ పెట్టుకుని గిన్నెని ఇలా బోర్లించి ఒక 2-3 సార్లు ఇలా తట్టిన తర్వాత గిన్నె ఇలా ఓపెన్ చేస్తే కేక్ చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, బటర్ పేపర్ లేకపోయినా కూడా కేక్ చాలా బాగా వచ్చింది. చాలా మెత్తగా కూడా ఉంది. చూడండి, చాలా స్పాంజ్ లాగా బాగా వచ్చింది. స్పాంజ్ కేక్ అయితే ఈ విధంగా రెడీ అయిపోయింది. ఈ కేక్ చూడడానికి చాలా స్పాంజీగా వచ్చింది. మీరు కూడా ఇటువంటి స్పాంజ్ కేక్ని ప్రిపేర్ చేసుకుని ఎంజాయ్ చేయాలంటే మన వీడియోలో ఇచ్చినటువంటి కొలతలతో తయారు చేసుకుని కేక్ని మంచిగా ఆస్వాదించండి.